ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఆ అయ్యప్ప భక్తులు ప్రత్యేకించి మండల దీక్షకు సిద్ధమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొదటిసారి మాల ధరిస్తున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ మాల ధారణలో భాగంగా ఈ దీక్ష తీసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, చేయవలసినవి చేయకూడని పనులు, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇవన్నీ మహామహుల వ్యక్తులు వాళ్ళ నోటి ద్వారా వచ్చి మనం తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా మాకు అనిపించింది. చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు, నియమాల గురించి ఏ విధంగా ఉండాలి ఉండకూడదు అనేది ఒక వీడియో చేయండి అని. అందులో భాగంగానే ఒక వీడియో చేయటం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి స్వాములు ఎటువంటి నియమాలు పాటించాలి, వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి దీక్ష సమయంలో అనేది తెలియజేస్తున్నాం. అయితే వివరించేందుకు, మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా తమకున్నటువంటి సందేహాలను అడిగేందుకు కొందరు విచ్చేశారండి. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయితే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయండి. అలాగే కొన్ని సంవత్సరాలుగా మాల వేసుకుంటున్నా కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయని అడిగేవాళ్ళు కొంతమంది. ఎంతోమందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈ దీక్షా సమయంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా జరిగితే వాటికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని అవన్నీ ప్రశ్నల రూపంలో మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. కొంతమంది కూడా విచ్చేశారండి, వాళ్ళు కూడా సందేహాలు అడుగుతారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ మీకు ముందుగా స్వాగతం చెబుతూ స్వామి వారి గురించి ముందుగా తెలియచేయండి. అయ్యప్ప స్వామి విశిష్టత ఏమిటి అసలు, ఆయన అవతార విశిష్టత, స్వామి ఏం చెబుతున్నారు అసలు వారి అవతారంతో, ఆయన చూసి ఏమి నేర్చుకోవాలి. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఈ దీక్ష తీసుకుని మా జీవితాలే మారాయండి, మా లైఫ్లో ఒక చేంజ్ చూసాము, మా వే ఆఫ్ లైఫ్ అనేది మారింది అని చెబుతూ ఉంటారు. ఇన్ని అద్భుతాలు అసలు స్వామి వారి ద్వారా ఎలా జరుగుతున్నాయి, వివరించండి. శరణమయ్యప్ప. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. గత సంవత్సరం కూడా ఇలాగే ఒక చర్చాగోష్ఠి సుమన్ టీవీ ద్వారా జరగడం, కొన్ని లక్షల మంది దాన్ని చూసి వాళ్ళకి కావాల్సిన సందేహాలని నివృత్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరం ఏమో మాల వేసుకున్న స్వాములకి ఉన్నటువంటి సందేహాలని పెట్టారు. ఈసారి సీజన్ కంటే ముందు కూడాను మాల వేసుకోబోతున్నారు చాలా మంది, ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నారు వేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు తీసుకున్నటువంటి యొక్క చాలా గొప్పది, ఇది అభినందనీయం. ప్రత్యేకించి సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులే కాకుండా అయ్యప్ప భక్తులుగా ఉన్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున శరణమయ్యప్ప. 10 సంవత్సరాల లోపు ఉన్న కన్యా స్త్రీలు, ఋతుచక్రం దాటిన 55 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీలను శబరిమలకి రావచ్చు. మిగతా వాళ్ళ కోసం వారి వారి ఊర్లోనూ, జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ స్వామివారి స్వయంగా ఈ మధ్య వయస్కులైనటువంటి ఆడవాళ్ళ కోసమే శబరిమల నుంచి వచ్చేసారు అయ్యప్ప. సో ఇది అయ్యప్ప మాకు కాదు, మనకు అందరికీ. మన అయ్యప్ప. రైట్. అయ్యప్ప, అప్ప అయ్యప్ప అన్నారు చూసారా. వెంకటప్పకను శివయ్యకు పుట్టినవారు కాబట్టి అయ్యప్ప అని పెట్టారు. అయ్యప్ప ఇస్ ఓన్లీ నిక్ నేమ్. అయ్యప్ప చరిత్ర కాదండి. ఇది వచ్చేసి అయ్యప్ప అనేది ఓన్లీ నిక్ నేమ్. మనం చిన్న పిల్లల్ని మనము చంటి, నాని, బుజ్జి అని ఎలా ముద్దుగా పిలుచుకుంటాము, అలాగే ఆ పిలిచే పిలుపులో ఒక ముద్దైన పేరు మాత్రమే అయ్యప్ప. ఈయన ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర. కలిలో ఈయన ధర్మశాస్త్రగా ఎలా పుడతారు అని అంటే, ద్వాపరయుగం అయిన తర్వాత భీష్ముల వారు అంబుసైనం మీద పడుకొని ఉండగా ఆయనకు ఉన్నటువంటి వరం ఏమంటే, తను ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు ఆయన చనిపోవచ్చు అని ఆయనకు వరం ఉంది. దక్షిణాయన కాలం అయిన తర్వాత ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత చనిపోవాలని కోరుకున్నప్పుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏం చెప్పారు? అజో దుర్మర్షణ శాస్త విశ్రుదాత్మా సురారిహం. అంటే ధర్మాన్ని శాసించేవాడు రాబోతున్నాడు, కలిలో ఆయనే బ్రహ్మచారిగా ఉండబోతున్నారని చెప్పారు. కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. మరి కలిలో మాత్రమే బ్రహ్మచారియా? మరి ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారా అని అంటే అఫ్ కోర్స్ ఉన్నారు. ఆయనకి ఆథరైజ్డ్గా ఒక 18 అవతారాలు ఉన్నాయి. ఉప అవతారాలంతా కూడా కలిపి ఒక 100 అవతారాలు ఉన్నాయి. దీనికి వేద ప్రమాణం ఏమైనా ఉందా, లేదా మనం ఏదో ఒట్టిగా చెప్పుకుంటున్నాము, ఈరోజు స్టూడియోలో వచ్చాం, కలిసాం, ఇష్టాగోష్ఠిగా మాట్లాడేసుకున్నాం, రాంగ్ మెసేజ్ కూడా వెళ్ళకూడదు. సుమన్ టీవీ అనేది ఈరోజు మంచి ఒక రెప్యూటెడ్ టీవీ కాబట్టి దీని ద్వారా సమాజానికి చెప్పబోతున్నామంటే
విత్ ఎవిడెన్స్ గానే ఉండాలి ఏదైనా కూడాను. వేద ప్రమాణం దేనికైనా మనం అన్నట్టుకి ఈ రోజు ఉన్నదంతా మనం వేదానికి ప్రమాణంగానే తీసుకున్నాం. ఇందులో వేదంలో ఏం చెప్పబడింది అంటే ధాత విధాత పరమోద సందుక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమ చందాగుంసి నిహిదోమ ఆహురైతస్మై రాష్ట్ర మభిసన్న మామ అభ్యావర్ధత్వం ఉపమేద శాకమయుగం శాస్థా అధిపతిర్వో అస్తు అని చెప్పేసి కృష్ణయజుర్వేదంలో దాని గురించి అద్భుతమైనటువంటి ఒక వేదాన్ని చెప్పబడింది. స్వామివారికి అతి ఇష్టమైనటువంటి వేదం సామగానాన్ని, స్వామివారే సంగీత ప్రియులు అనమాట, సామగానాన్ని వారు చేస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి వేద ప్రమాణంతో ఈ స్వామివారు ఉన్నారు. సో ఈ స్వామివారికి అవతారాలు అంటూ ఉంటే ఇది ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు అనే ప్రశ్నంతా తర్వాత మనం ప్రశ్నోత్తరాల్లో కూడా తెలుసుకుంటాం. అయ్యప్ప బ్రహ్మచారిగా భూమిలో ఉన్నారు, ఆయన ధర్మశాస్త్ర. అంతకుముందు ఆయన కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, శిల్పశాస్త్ర, సంతానదాయక గోత్రశాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, అలా అపూర్వ శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర అని చెప్పి జీవశాస్త్రగా స్వామివారు 17 అవతారాలు ఉన్నారు. ఈ 18వ అవతారం ఈ యొక్క స్వామివారిగా అవతరించారు. కలిలో అయ్యప్పగా, ధర్మశాస్త్రగా ఆయన ఏమన్నారంటే ఈ యొక్క స్వామివారికి గత 17 జన్మలోనూ 18 మెట్లు లేదు. ఈ యొక్క కలి అవతారంలో మాత్రమే 18 మెట్లు ఉన్నాయి. అది కూడా ఎందుకు అన్నది మనం రానున్న సబ్జెక్ట్ లో మనం చెప్పుకుంటాము. ఈ అయ్యప్పను ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి, మా లైఫ్ స్టైల్ మారింది, మా జీవితాలే మారింది అని అంటే అవునండి. అయ్యప్ప అని నామం పలికిన వాళ్ళు, అది దీక్ష తీసుకునే వాళ్ళే కాదు, ఇప్పుడు చాలా మంది దీక్షలో లేని వాళ్ళు కూడా ఉన్నారండి. శబరిమలకి దీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా స్వామివారు ఎన్నో లీలా వినోదాలు చేస్తున్నారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆరోగ్యంకి, వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా ఎదగడం, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో స్థితులు. సైకిల్లో ఎక్కిన వాళ్ళు ఒక పెద్ద మర్సిడెస్ బెంజ్ వరకు ఎదిగిన వాళ్ళు, ఆ స్థితి నుంచి ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప అని పేరు చెప్పి ఒక్కళ్ళకు కూడా నాశనం కాలేదండి, వాళ్ళ జీవితం చెడి కూడా పోలేదండి. వాళ్ళు చూసే చూపులోను, వాళ్ళు తీసుకునే మెసేజ్లోను, దాంట్లోనూ ఉంటుందన్నారు. తర్వాత మీరు ఇంకొకటి చెప్పారు, మా జీవితాల్లో మా లైఫ్ స్టైల్లో మారిందంటే అఫ్ కోర్స్ ఒక డిసిప్లిన్. ఈ యొక్క అయ్యప్ప దీక్ష అంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ దీక్ష తీసుకోవడంలో అందులో కార్తీక మాసం ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఎవరు పడితే వాళ్ళు ఆగస్టులో మాల, సెప్టెంబర్లో మాల, అక్టోబర్లో మాల ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది కార్తీకమే. అందులో ఏం చెప్పారు, కార్తీకం రాగానే కళతలెల్లా పోయే, ఆ కార్తీకంలోనే మాల వేసుకోవాలని చెప్పబడింది. ఇందులోనే బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఎప్పుడో రాసినటువంటి పాటలోనే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమికూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యారు అంటే ఆ కార్తీక మాసంలోనే మాల వేసుకోవాలని ఉంటుంది. ఆ కార్తీక మాసం ఎందుకు అంటే శివ విష్ణువులకి చాలా ఇష్టమైనటువంటి కాలం అది, ఆ శివ విష్ణువుల కాలం. ఆ సమయంలోనూ మంచి చలి ఉంటుందండి. ఇప్పుడు చూస్తే కార్తీక మాసంలో కూడా ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి అయిపోయింది కాలగర్భ దీన్ని బట్టి. కానీ కార్తీకం వస్తే ఇలా జలవరించిపోతుంది, గడగట్టిపోతుంది. అలా ఒక్కొక్కసారి మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి తెలియట్లేదండి. ఇప్పటికీ మీరు పల్లెటూరు సైడ్లలో అంతా పడితే పొలాల దగ్గర వాళ్ళంతా ఉంటే వాళ్ళ చేతులంతా విరిగి అలా గీతలు పడిపోతుంది, అంత చలి ఉంటుంది. ఆ చలిలో సూర్యోదయాత్పూర్వం స్నానం చేయడం వల్ల, చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది. ఈ ఉష్ణం అంట మన శరీరంలో ఉష్ణం ఉండదంటే లోపల వైశ్వానరుడు అని ఒకడు ఉంటాడు. ఈ పొట్టలో వైశ్వానరుడు ఉంటాడు. వాడికి ఆకలి వచ్చినప్పుడల్లా కోపం, మన ముఖం మారుతుంది. వాడికి ఆకలి తీరినప్పుడల్లా నవ్వు. దాన్ని ఆ ఉష్ణాన్ని అతను ఏం చేయాలంటే మన పృష్ఠ భాగానికి పంపిస్తుంటాడు. మనం ఇప్పుడు కూర్చున్న చోట నుంచి అలా లేస్తి తాకి చూస్తే అక్కడ వేడిగా ఉంటుంది. సో ఉష్ణం అంతా మన శరీరంలోనే ఉష్ణం ఉంటుంది. ఎప్పుడైతే చన్నీటి స్నానం చేస్తున్నామో శరీరంలో ఉష్ణం అనేది తొలగిపోతుంది. భూసయనం మనం అందరం కూడా ఇప్పుడు మంచంలోను, సోఫాలోను, దాంట్లోనూ కూర్చొని ఆ భూసయనం చేసేటప్పుడు 3 మెత్తలు వేసుకుంటాం మామూలుగా బెడ్లోనూ, అట్లా కాలుకోటి దేంటి స్పాంజ్ లాగా ఉన్న బెడ్లలో పడుకుంటున్నాం. అదే భూమిలో పడుకోగానే మన స్పానల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను చక్కగా
సెట్ అవుతుంది, శరీరం అంతా కూడా సెట్ అవుతుంది. భూమి మీద పడుకోవడం వల్ల వాడికి సుఖనిద్ర రాదు, అలసటకు మాత్రమే నిద్రపోగలడు. ఆ సమయంలో ఎలా లేవాలి అనే దాని ఆలోచనతో ఉన్నటువంటి ఇది అవుతుంది. ఆహారపు అలవాట్లు, తను తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లలో అతనికి జీవన శైలి మారుతుంది, అతని ఆరోగ్యం అనేది వాడుతుంది. మనిషికి ఒకటే శత్రువు ఈ ప్రపంచంలో, 2 వల్ల ఒక ఇబ్బంది ఏమో 2, శత్రువు మాత్రం ఒకడే. అదేంటంటే నోరు. మన నోరు అదుపులో పెట్టుకుంటే సమాజం మన అదుపులో ఉంటుంది, మన నోరు అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండింటికి శత్రువుగా ఉన్న ఆ నోరు ఈ దీక్షలు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. ఏకభుక్తం, భూశయనం, మన యొక్క లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్లో స్వామి అని పలికే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతి ఒక్కరిలోనూ తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప స్వామి వారి మాత్రమే. స్వామిని పలకడం, బ్రహ్మచర్యం ఉండడం, కట్టుకున్న భార్యను సహితం మాతాని సంబోధించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో. తనకు తానే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటూ బ్రహ్మచర్యం ఉండే ఒక గొప్ప దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. అందుకే ఈరోజు సమాజంలో యూత్ అనేది టోటల్ మెజారిటీ ఫాలోవర్స్ ఇప్పుడు అయ్యప్పకు ఎక్కువ వచ్చేసారు. ఇంకా మేము సీనియర్ గురుస్వాములు అండి, మేము 30 మంది 30 సార్లు వెళ్ళాం, 20 సార్లు వెళ్ళాం అనే వాళ్ళు చూడండి మనకు తక్కువలో కనబడుతున్నారు. ఎక్కడ చూసినా యూతే. యూత్ అనేది వాళ్ళు ఎలా ఉంటారని మనం చెప్పక్కర్లేదు. దీక్షలు లేకపోతే ఎంత విచ్చలడిగా ఉంటారు. వాళ్ళలో పరివర్తన వచ్చిందంటే ఎంత గొప్పతనం. వాళ్ళలో చాలా వాళ్ళకి మనం ఎవరిని నువ్వు మాల వేసుకో మాల వేసుకో మాల వేసుకో అని చెప్పి వాళ్ళకి మైక్ పెట్టి పిలవట్లేదు, ఒక మత ప్రచారం కూడా చేయట్లేదు. కానీ వాళ్ళంతటా వాళ్ళే ఒక డిసిప్లిన్కి వచ్చి దీక్ష తీసుకొని చూడండి. ఈ అబ్బాయి ఎంత చిన్న పిల్లవాడు, ఇతను ఇలా అంటే వీరు దీక్ష తీసుకొని వచ్చారంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి ఒక పవర్ అది. అదే ఒక అయ్యప్ప అంట్లో విశేషం. స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను ఒక అద్భుతమైనటువంటి దైవం ఎవరన్నా ఉన్నారంటే శీఘ్ర వరప్రసాది అయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. చక్కగా వివరించారండి. అదే మన ముందు యంగర్ జనరేషనే, ఇప్పుడు మీరు అన్నారు మాటల్లో చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా బాగా పెరిగింది యంగర్ జనరేషన్లో. అందులో నువ్వు మాల వేసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాం స్టూడియోకి. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. వారికి మాల పట్ల, ప్రత్యేకించి దీక్ష తీసుకునే పట్ల చాలా సందేహాలు ఉన్నాయన్నారండి. అవన్నీ ప్రశ్నల రూపంలో మీ ముందు ఉంచుతారు, మీరు సమాధానం ఇస్తారని ఈ ప్రశ్నలకు అన్నిటికీ కూడాను మా గురువు గారు మాకు నేర్పించిన పద్ధతి యూనివర్సల్గా ఉన్న ప్రశ్న నేను మీకు ఇస్తాను. తెలిస్తే యాక్సెప్ట్ చేయండి, తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టి కాంట్రవర్సీలకు వెళ్ళకండి. నేర్చుకోవడానికి వీలున్నట్టుగానే సుమన్ టీవీ వారు ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. తెలుసుకుందాం. ఒక కాలేజ్కి వెళ్ళాలి అని అంటే, ఒక స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఆ ప్రిన్సిపల్ ఏది చెప్తూ ఉంటారో మిగతా టీచర్స్ అందరూ అది చేస్తుంటారు. దాన్ని ఆ చిల్డ్రన్స్ అందరూ చదువుకోవడం వల్లనే ఒకళ్ళు డాక్టర్ గాను, ఒకళ్ళు యాక్టర్ గాను, ఒక ఐఏఎస్ గాను, ఒక ఐపీఎస్ గాను వాళ్ళు వెళ్ళారు. ప్రయత్నం చేద్దాం. నేను ఒక కాలేజీలో చదివి వచ్చాను, మీ కాలేజీలో అది మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. శరణమయ్యప్ప. ముందుగా స్వామితోనే ప్రారంభిద్దాం. చాలా సంతోషం స్వామి శరణం. మీరు కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అండి. మణికంటే వచ్చారని భావిస్తున్నాము. ముందుగా మీ పేరు, అనిల్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి గురువు గారిని ప్రశ్న అడగండి. స్వామి శరణం. శరణమయ్యప్ప. ఇది నా పేరు అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్, ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం. ఇప్పుడు మేము మాల వేసుకున్నాం కదా, మేము పాటించవలసిన నియమాలు ఏంటి స్వామి? మాల వేసుకున్నప్పుడు నేను పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? మీరు ఎన్నోసారి మాల వేసుకుంటున్నారు? ఇప్పుడు రెండోసారి మాల వేసుకున్నారు. మీకంటూ ఒక గురుస్వామి ఉండాలి కదా, ఉన్నారా? ఎవరు మీ గురుస్వామి? ఇప్పుడు ఇది మాది ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కాదు, ఖమ్మం. ఇది కొంచెం నోటీస్ చేయాలి అందరు కూడాను. గురోరధికం మూలం గురోర్ అంధకార నిర్మూల. నాది ఈ ఊరు కాదు, ఏ ఊరు కాదన్న మనకు ఒక గురువు ఉండాల్సిందే. దీని ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాపి మే. అక్కడ ఇంకొక లైన్ కూడా చెప్పారు. గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ధ్వన్ముద్రాం ధారయామ్యహం, చిన్ముద్రాం కేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం, శబర్యాశ్రమ ముద్రాయై నమస్తుభ్యం నమో నమః. ఈ మంత్రం ఎలా చెప్పబడుతుందంటే, ఒక మాల వేసుకోవడానికి ఒక శిష్యుడు తన దగ్గరికి వస్తున్నారు అని అంటే
ఆ గురువు గారు ఈ మంత్రాన్ని చెప్పి ఒక ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎలా అంటే, స్వామి అయ్యప్ప, నేను ఈ దినము జ్ఞానమును ప్రసాదించే, వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. సో ఇందులో గురువు ఉండాలి. ఈ ఊరు ఆ ఊరు కాదు, మీరు ఒక గురుస్వామి నిర్ణయించుకోండి. ఆ గురువు లేని యొక్క విద్య గుడ్డి విద్య అంటారు చూసారా, అలా గురుస్వామి ఉండాల్సిందే తప్పకుండా మీకు. ఎలా చెప్పాను, గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఏమని చెప్తున్నా, ఈ క్షణము నుండి అసత్యము పలుకను, సత్యమే పలికెదను, మధువు మాంసములను స్వీకరించను, స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుందునని ప్రమాణము చేస్తున్నాను. ఈ యొక్క మంత్రంలో ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ. స్వామి, మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ ఆయనకి ఇస్తున్నాం. ప్రమాణం చేస్తాం కదా, మరి ఆయన యాక్సెప్ట్ చేశారు, మరి దానికి ఆయనకు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం. స్వామి, నా దీక్షా సమయంలో ఎట్టి ఆటంకము కలుగక సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రమును పట్టువిడక జపించదని ప్రమాణం చేస్తున్నాను. నన్ను కరుణించండి, మీ పాదాలే దిక్కు, వేరే గతి లేదయ్యప్ప, శరణమయ్యప్ప అని చెప్పి ఆ కర్పూర హారతిగా మాలను వేసి ఆ మంత్రాన్ని చెప్పి విభూది పెట్టి గురుగారు మాల వేయడాన్ని ఈ యొక్క మాలలో నియమం. సరే, మీరు అడిగిన ప్రశ్నకు మాల ఎలా ఉండాలని అంటే, మాల వేసుకోవడానికి ముందు ఎలా ఉండాలనేది ముందు ఒక లెక్క ఉందండి. ఒక 2-3 రోజుల క్రితమే ఆహారపు అలవాట్లను మార్చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక కాన్సన్ట్రేషన్కి వస్తున్నామని మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అంతా ఒక ట్యూన్కి అలవాటు పడిపోయి ఉంటుంది. 324 రోజులు, ఈ ఒక 41 రోజులు దానికి భిన్నంగా మనం వస్తున్నామంటే ఒక 2 రోజుల ముందే మధుమాంసాదులకి దూరంగా ఉండడం, ప్రాక్టీస్ చేయడం, చెప్పులు లేకుండా నడవడం, అక్యుప్రెషరింగ్ అవ్వడం, దానికోసం ప్రాక్టీస్ చేయడము, 1-2 సార్లు కింద పడుకొని ట్రై చేయడం, పెద్దల పట్ల గౌరవించడం, ఇవన్నీ కూడా చేయడం. తర్వాత ఇవన్నీ వచ్చేసి ప్రాక్టీస్ అండ్ పర్మిషన్ అని ఒకటి ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు, జన్మనిచ్చిన వాళ్ళు, మనం వాళ్ళకి నమ్మి ఉంటాం. ఎప్పుడు మనల్ని నమ్మిన వాళ్ళు, భార్య పిల్లలు, వీళ్ళ దగ్గర మాట్లాడాలి. నేను దీక్ష తీసుకోబోతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏదో వాళ్ళకి చెప్పబెట్టకుండా పోయి మాల వేసేసుకొని గుడిలో పోయి మాల వేసుకొని వచ్చేసాం, వాళ్ళు ఏం చేయాలో తెలియదు. మీరైనా కొంత నాలెడ్జ్ ఉంటుంది, మీరు అలా వచ్చేసి నల్ల బట్టలతో ఇలా వచ్చి నిలబడిపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏదైనా తప్పిదాలు, భావించం మాకేం తెలియదు ఇట్లా అయిపోయింది అనుకో ఫీలింగ్ వాళ్ళలో మనం క్రియేట్ చేయకూడదు. వాళ్ళలో కూడా ఒక 1 డే ముందు అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈ దీక్ష తీసుకోబోతున్నాం, ఇది ఒక పవిత్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని చెప్పడం కోసం చేసే ఒక దీక్ష. మనం నమ్మిన వాళ్ళని అడగాలి, మనల్ని నమ్మిన వాళ్ళని అడగాలి. ఇక్కడితో ఆగిపోయిందా? కాదట. ముందు రోజు సాయంత్రం ఆ మాల తోడు మాల తీసుకుపోయి గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు, నేను స్వామివారి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీ ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు రమ్మంటారు, ఎన్నింటికి రమ్మంటారు అని చెప్పి ఆ గురుస్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని మరుసటి రోజు వెళ్ళి, ఈలోపు గురుగారు దాన్ని పాలల్లో నెలలో అభిషేకం చేసి పూజలు రెడీగా ఉంచుతారు ఆ మాలను. ఇదే పద్ధతి. ఏదో షాప్లో నుంచి తీసుకెళ్ళామా డైరెక్ట్గా వేసేసుకున్నామంటే దిస్ నో మీనింగ్. కమింగ్ గెస్ట్లో అలా చేయండి. ఓకే. సో ఈ మాలను ఆ గురుగారి దగ్గరికి చెప్పిన తర్వాత ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు పూజ చేసి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణయాత్ పూర్వం అన్నారు. గురుదక్షిణ ఇచ్చినాకే మాల వేసుకోవాలన్నారట. ఎందుకంటే అయ్యప్ప స్వామి గురు పరంపరలో ఉన్నవారు. ఈ గురు పరంపర అనేది మనతో ప్రారంభం కాలేదు. గురుస్వామి యొక్క పరంపర అయ్యప్ప స్వామి దగ్గరనే ఉంది. కాబట్టి అందులోనే చెప్పారు కదా, గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో అన్నట్టుగా ఆ గురుస్వామి గారిని దక్షిణ ఇచ్చి వారికి మర్యాద చేసి వారి పాదసేవ చేసి ఇంటికి వచ్చి చక్కగా 2 పూటల స్నానం చేయడం, చన్నీటి స్నానం చేయడం, భూశయనం చేయడం, ఏకభుక్తం చేయడం, బ్రహ్మచర్యం ఉండడం, చెప్పులు లేకుండా ఉండడము, తర్వాత స్వామివారి నామస్మరణ చేయడం, ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావన చేయడం, పనికిరాని చిట్చాట్లంతా చేయకుండా సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తాం, దానికి న్యాయం చేయడం, ఇలాంటి చేసి దీక్ష చేయడమే ఈ యొక్క దీక్ష యొక్క పరమావధి. శరణమయ్యప్ప. మీ పేరు? అలాగే స్వామి శరణం. శరణమయ్యప్ప. స్వామి, నా పేరు బండే వెంకట్. బండి వెంకట్. మాది అవనగడ్డ, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా బడవారిపాలెం అండి. బడవారిపాలెం. స్వామి, మీరు ఇప్పుడు కార్తీక మాసంలోనే మాల వేసుకోవాలన్నారు కదా, అంటే మా ఊర్లో ఆల్రెడీ ఇప్పటికే వేసేసుకున్నారు మాల. అంటే మండల దీక్ష అని అంటారు, అలాగే జ్యోతి దీక్ష అని కూడా అంటారు.
అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ కార్తీక మాసం రాకముందే మాల వేసేసుకున్నారు కదా, మరి వాళ్ళు అండి శరణమైపోయి ఇక్కడ మండల దీక్ష జ్యోతి దీక్ష అని లేదండి. మండల పూజ, మకర విளக்கு పూజ అంటారు. అంటే నవంబర్ 15వ తారీఖున గుడి తెరిస్తే, అంటే ఒక్కొక్కసారి ఆ మాసం మారినప్పుడు నవంబర్ 15 వస్తుంది, నవంబర్ 16 వస్తుంది. అక్కడ శబరిమలలో గుడి తెరిచే సమయం. మన తెలుగుకిను కేరళ సంప్రదాయానికని 15 రోజులు తేడా ఉంటుంది. మనకు ఆశ్వీజ మాసం వెళ్ళిన అమావాస్య తెల్లవారి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ నుంచి ఇంకో 15 రోజులు, నవంబర్ 15, 16కి కార్తీక మాసం తమిళ సంప్రదాయ ప్రకారంగా, కేరళ సంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఆ నక్షత్రం వచ్చినప్పుడు, ఆ మాసం పుట్టినప్పుడు, ఇప్పుడు మనమంతా ఎలా ఇప్పుడు దీన్ని నవంబర్ నెల, అక్టోబర్ నెల అంటారు. అక్కడ వచ్చి ఆ మాసం వృశ్చిక మాసం అంటారు. వృశ్చికం మొదటి రోజు, ఆ రోజే గుడి తెరుస్తారు. ఆ రోజుటికి మాల వేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా, కొన్ని ప్రాంతాల్లో త్వరగా మాల వేసేసుకున్నారు కదండి. మరి దాన్ని ఏ పూజ అంటారంటే, ఒకటండి మాల అనేది కార్తీక మాసంలోనే వేసుకోవాలనేది నిర్ణయించబడినటువంటి ఒక లిఖితం. కానీ వృత్తిపరంగా మీ ప్రాంతంలో కొంత ప్రాంతం అంతా కూడాను, నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను పంట కోతకు వచ్చే సమయం నవంబర్ మిడ్ ఆఫ్ వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వీక్. దీక్షలో ఉండగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇక్కడ కాదు మీ కృష్ణా జిల్లానే కాదండి, ఉభయ గోదావరి జిల్లా, అటు శ్రీకాకుళం బెల్ట్, ఒరిస్సా బార్డర్ వరకు కూడాను ఈ ఇంచుమించుగా సెప్టెంబర్లో మాల వేసుకొని, అక్టోబర్లో కొంతమంది వెళ్తుంటారు, అక్టోబర్లో మాల వేసుకొని నవంబర్ 20-30 తారీఖు వరకు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దోషం అంటే దోషం లేదు, కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది కార్తీక మాసంలో మాల వేసుకోవాలని. ఇంకొక విషయం ఏమంటే, ఇంతకుముందు ఈ కార్తీక మాసంలో మాల వేసుకుని మకర సంక్రాంతికి వెళ్ళేటప్పటికి క్రష్ అయిపోతుంది ఆ జనంకి. ఆ జనం ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారండి. అందరూ దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. మండల పూజ నవంబర్ 15 నుండి మొదలు పెడితే డిసెంబర్ 26 వరకు. మకర సంక్రాంతి పూజ 31 డిసెంబర్ స్టార్ట్ అవుతుంది, కానీ ఆ రోజు కాదు, జనవరి 1వ తారీఖు నుంచి తర్వాత మొదలు పెడితే జనవరి 20వ తారీఖు వరకు ఉంటుంది. ఆ జనవరి 20వ తారీఖులో కూడా మకర సంక్రాంతి రోజు, జనవరి 14 గంటలు చూసారా, ఒకసారి లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 15 వస్తుంది, మిగతా టైం అంతా 14 వస్తుంది. ఆ సాయంత్ర సమయంలో మకర సంక్రమణం జరుగుతుంది. ఆ సంక్రమణ విశేష పూజ చేసిన తర్వాతే స్వామివారి యొక్క ఆవరణ చారుతూ జ్యోతి పూజ అనేది జరుగుతుంది. కాబట్టి దానికి వెళ్తుంటారు, దీనికి వెళ్తుంటారు. శరణమయ్యప్ప. శరణం స్వామి. శరణమయ్యప్ప. నా పేరు సత్య. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం జిల్లా సత్య. ఓకే. ఇప్పటికి నేను 2 సార్లు మాల వేసుకున్నాను. 3వసారి వెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. కంపల్సరీగా వెయ్యాలా, లేకపోతే నెక్స్ట్ టైం అయినా వేసుకోవచ్చా? ఇది ఒక మిలీనియం క్వశ్చన్ అండి చాలా మందికి. స్వామి, నేను ఒక్కొక్కసారి వేశాను, తర్వాత సంవత్సరం నాకు కుదరట్లేదు, నేను వేసుకోవాలా, వేసుకోకపోతే నాకు ఏమైనా అపార్థం జరుగుతుందా, లేదా నాకు మానసికంగా ఏదో అనిపిస్తుంది వేసుకోకపోతే, కానీ నా పరిస్థితులు వేసుకునే స్థితి లేదు, నేను వేసుకోకపోతే ఏమైనా అవుతుందా, లేదా వేసుకోవాలని కంపల్సరీ ఏమైనా లిఖితం ఉందా అంటే, అలా లిఖితం అంటూ ఏం లేదండి. ఇప్పుడు నాకు మా నాన్నగారికి, మా తాతగారికి, వాళ్ళకందరికీ అన్నప్రాశనం శబరిమలలోనే అయ్యింది. అంటే ఇంకా మాకు అయ్యప్పతో ఎంత గ్యాప్ ఉందో చూడండి, ఎంత దగ్గర అనుబంధం ఉందో ఒకసారి చూడండి. అలా అని కాదు, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరక. అయ్యప్ప అనుగ్రహ దేవుడే కానీ దుష్టించే దేవుడు కాదు. మీ యొక్క ఆర్థిక స్తోమత, మీ కుటుంబ పరిస్థితులు, మీకున్నటువంటి అవకాశాలు, మీ ఉద్యోగ రీత్యా మీకున్నటువంటి అవకాశాలు, దాని కంఫర్ట్ జోన్ తర్వాతే అయ్యప్ప అండి. అయ్యప్ప మీరు పుట్టినప్పటి నుంచి మన యొక్క తుది శ్వాస వరకు అయ్యప్ప అలాగే ఉంటాడు. మనమే మారుతూ ఉంటాం, మన వేషభాషలు మారుతుంది, మన యొక్క జుట్టు మారుతుంది, మన వయసు మారుతుంది, మన హోదాలు మారుతుంది. బాబు నుంచి యువకుడిగా, యువకుడి నుంచి ఒక భర్తగా, ఒక అల్లుడుగా, ఒక కొడుకుగా, ఒక మనవుడుగా, ఒక తాతగా, ఎన్ని రకాల రోల్స్ మారే చూడండి. అయ్యప్పకు రోల్ మారిందా? ఆయన అలాగే ఉన్నారు. ఆయన ఎక్కడ పోరు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. వేసుకోకపోతే దోషం లేదు, వేసుకుంటే మంచిది. శరణమయ్యప్ప. స్వామి శరణం. శరణమయ్యప్ప. నా పేరు అయాన్. అయాన్. కాకినాడ నుంచి వచ్చానండి. కాకినాడ. వెరీ గుడ్. మాల్లో ఉన్నప్పుడు పొరపాటున కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ మాల కంటిన్యూ చేయాలా, లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చా, వేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా?
యా మీకు ఇది చాలా మంచి ప్రశ్న అండి. నాకు ఈ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మేము ఫేస్ చేసే ప్రశ్న అనమాట ఇది. కానీ ప్రతిసారి అడుగుతారు, ప్రతిసారి కూడా తెలియని ఒక ప్రశ్న. ఇది ఒక మంచి ప్రశ్న. కాకినాడ నుంచి వచ్చిన అవును. అయాన్. అయాన్ గారు. ఇప్పుడు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది, కోనసీమ, కాకినాడ జిల్లా, ఇటుపక్క విశాఖపట్నం కొన్ని లక్షల మంది ఇప్పుడే దీక్షలో ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారు శబరిమలకి వెళ్ళడానికి. పెద్ద పెద్ద పూజలు అవుతున్నాయి. లక్షార్చనలు, కోటి అర్చనలు అంతా జరుగుతున్నాయి అక్కడ. సరే, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే మాల ఇప్పాలనా? ఇప్పితే మాల వేసుకోవాలనా? మళ్ళీ వేసుకుంటే ఎన్ని రోజుల తర్వాత మాల వేసుకోవాలి? కరెక్ట్. ఇక్కడ చూడండి, మాల వేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బంది రాకూడదని నేను అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నా. ఫస్ట్ అదొకటి. ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్ మాల ఇప్పేయాల్సిందే. భార్య చనిపోయిన 1 ఇయర్. అన్నదమ్ములు చనిపోతే 6 నెలలు. దాయాదులుగా చనిపోతే 13 రోజులండి. ఆ 13 రోజుల తర్వాత ఎప్పుడైనా మీరు మాల వేసుకోవచ్చు. ఏమండి మా ఏకగోత్రం, మా ఇంట్లో పూజలు జరగదు, ఇవన్నీ వర్స్ట్గా ఒక ప్రచారం అయ్యిందండి. మనకే తెలియట్లేదా? 13వ రోజు ఒక దేవాలయంలో నిద్ర చేయిస్తారు. అంటే నువ్వు దేవాలయానికి వెళ్ళవచ్చని. నిత్య పూజలు కూడా ఇంట్లో చెయ్యరు చాలామంది, ముగ్గు కూడా పెట్టరు. అది ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు ఘోరాది ఘోరంగా 1 ఇయర్ పూజలు ఉండదు. చనిపోయిన వారు ఎవరో కానీ ఆ 1 ఇయర్లో ఏ రోజు వీళ్ళు బిర్యానీ తినరా, టీవీ చూడరా, సినిమాలకు వెళ్ళరా, లేదా కొత్త బట్టలు కొనరా, ఫోన్ చూడరా, ఫేస్బుక్, వాట్సాప్ అవన్నీ చూడరా. ఆ చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం ఇవన్నీ ఏం చేయకూడదు. అవన్నీ చేయొచ్చు అంటే దైవ ప్రార్థన చేయాలి. కానీ ధ్వజస్తంభం ఉన్నటువంటి ఏ ఒక్క దేవాలయానికి కూడా దీక్షాపరంగా వెళ్ళి మన గోత్రనామావళితో పూజ చేసుకోకూడదు అన్నారు. కానీ నిత్య ధూప దీప నైవేద్యం కూడా చేయకూడదని ఎక్కడా లేదు. ఇదొకటి. దాని తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత అంటే మీకు మళ్ళీ మీరు మాల వేసుకోవచ్చా అంటే అప్పటి వరకు ఉన్న మాల వేసుకున్న రోజులు కౌంట్ అవుతుందా లేదా ఫ్రెష్గా ఉంటుందా అంటే కౌంట్ కాదు. వన్స్ మాల విసర్జన అయిందంటే విసర్జనే. మరి అదే మాల ఉపయోగపడుతుందా? అదే బట్టలు ఉపయోగపడుతుంది? 100% ఉపయోగపడుతుంది. దానికేంటి మైల? మీకే మేల. కానీ మీ బట్టలకి 101% ఏమవుతుంది? ఉతికితే అయిపోయింది. మీరు పట్టుచీర కట్టుకున్నాను, ఈ బట్టలు కట్టుకుని మళ్ళీ వదిలేస్తాం ఏంటి? మళ్ళీ డ్రైవర్స్ ఉతికి వచ్చేసి దాన్ని చక్కగా మనం వాడుకునే కదిరుతాం. అలాగే దీనికి కూడాను అదే వస్త్రాలు చక్కగా ఉతికేసుకొని మళ్ళీ కూడా సంవత్సరం మాల వేసుకోవడం అదొక పద్ధతి. ఒకవేళ సమయం దాటిపోయిందా, దీక్ష తీసుకోకండి. మీకు స్వామిని చూడాలని బాగా కోరిక ఉంది, వెళ్ళండి. సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకుని రండి. కానీ ఆ 11 రోజులో 21 రోజులో మా ఫ్రెండ్స్ చేసుకున్నారండి, మాకు టికెట్ అయిపోయిందండి, టికెట్ యాత్ర చేయకండి, భక్తి యాత్ర చేయండి. శరణమయ్యప్ప. అండ్ వన్ మోర్ దీని కంటిన్యూషన్ అనుకోవచ్చు. మీరు ఇందాక ఫోన్ చూడకూడదు ఇది అన్నారు కదా. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ మాల వేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. అందరూ బయట కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి. సో వాళ్ళు ఎట్లాంటి కూడా చూస్తారు కదా, ఏదన్నా చూస్తారు. సో వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా చూడకండి వస్తుంటాయి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఎట్లాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఫోన్ వాడేటప్పుడు అనేది ఒకటి. హోల్డ్ యువర్ హ్యాండ్స్. అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, మీకు ఇప్పుడు చాలా దప్పిగ్గా ఉంది. మీరు చెయ్యి పట్టి తీసుకొని మూత ఓపెన్ చేస్తేనే కదా మీ దప్పికి తిరుగుతుంది. ఆజా ఆజా అంటే వస్తుందా? క్లియర్? మనకి ఏది కావాలో అది మాత్రం తీసుకుందాం, వస్తుంది. మనం మనుషులం, ఉప్పు కారం వేసుకుని తింటున్నాం. దాన్ని అధిగమించడానికే ఈ దీక్ష. 41 రోజులు కూడా సాక్రిఫైస్ చేయకపోతే ఇంకేం జీవితం అది. మనం డిసిప్లిన్ అయ్యామండి, మనమే డిసిప్లిన్ అయ్యాం. డిసిప్లినే A+B² A² + B²+2AB ప్రపంచం ఎక్కడ పోయినా అది మారదు. లేదండి కొంచెం మా పిల్లవాడికి తెలియట్లేదని ఒక మార్క్ ఎక్కువైనంటే వేస్తారా? ఫిక్సే. శరణమయ్యప్ప. మాల వేసుకున్న వాళ్ళు పాదరక్షకులు వేసుకోవద్దు. వేసుకోవచ్చా వేసుకోవద్దా? మీరు పూర్తి కంప్లీట్ ద క్వశ్చన్ నాకు కొంచెం చెప్పండి. వేసుకోవచ్చా వేసుకోకూడదు? మీరు క్వశ్చన్ కంప్లీట్ అడిగినాక నేను ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్గా నేను 2వ పది ఫస్ట్ పడిలో ఉన్నప్పుడు నేను చూశాను కొంతమందిని మాలకి వెళ్ళేటప్పుడు ఇడుముళ్ళు పెట్టుకొని చెప్పులు పాదరక్షణలు వేసుకొని వెళ్తున్నారు. అది కరెక్టేనా? ఈ పాదరక్ష అనే దానికి ఎలా పెట్టానంటే కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్తై అని చెప్పబడింది. ఎందుకు ఆ వనంలో చెప్పులు లేకుండా నడవాలి అని అంటే సాక్షాత్ స్వామివారి ఎరిమేలి నుంచి శబరిమల వరకు నడిచి వెళ్ళిన పుణ్యభూమి అది, భూలోక స్వర్గం.
ఆ స్వర్గంలో మీరు అడుగు పెట్టాలి అని అంటే మీకంటూ ఒక అర్హత కావాలి కాబట్టి ఈ 41 బ్రహ్మచర్య దీక్షలో మీకు దాన్ని ఒక లెసన్గా మార్పించడం జరిగింది. ఈ రోజు రేపట్లో ఉన్న దౌర్భాగ్యం అంటే నట్టింట్లో కూడా గ్రనైట్ ఇటాలియన్ మార్బుల్ వేసిన ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి. చెప్పులు టపక్ వేసుకుంటారు. టపక్ టపక్కన సౌండ్ వస్తుంది. లక్ష్మి రాదు, చెప్పుల సౌండే వస్తుంది. సో ఏమైపోతుంది అలాంటప్పుడు ఆ మార్బుల్ వేసుకోకర్లేదు, గ్రానైట్ వేసుకోకర్లేదు. అక్కడ కూడా ఇంట్లో కూడా వేసుకుంటున్నారు. అది చాలా తప్పండి. దీక్షలో ఉండగా మాలలో ఉన్నప్పుడు ఆ చెప్పులు వేసుకోవడం అనేది నిషిద్ధం. 100%. ఒకవేళ షుగర్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళ డాక్టర్స్ ఏమన్నా చెప్తే దానికి తగ్గట్టు ఉతికేటట్టుగా ఉన్నటువంటి సాక్స్, చాలా మందికి గ్యాంగ్రింగ్ వచ్చేసి ఉంటుందండి. వాళ్ళు కూడా దీక్ష తీసుకుంటారు. వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ లేకపోతే కాదు కాబట్టి అది కూడా డాక్టర్ సర్టిఫై చేస్తేనే. చెప్పారు కదా అని చెప్పి షో వేసుకొని తిరగకూడదు. ఎప్పటికప్పుడు చేతిలో 4-5 చేతిలో ఉండాలి. మీరు ఎక్కడైనా పూజకు వెళ్ళినా దాని ఇప్పాలి, కాలు గడగాల్సిందే, ఇంకోటి చేయాల్సిందే, మీ మెడిసిన్స్ మీ చేతిలో పెట్టుకోవాల్సిందే. లేదా పబ్లిక్ అవాయిడ్ చేసి మీ దీక్ష మీరు ఇంట్లో చక్కగా చేసుకోండి. పాదరక్షకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు పాదరక్షను మీరు కంటిన్యూ చేస్తే అక్కడ ఎక్కలేరు, నడవలేరు. మీరు అందరూ ఇప్పుడైతే కొంచెం శబరిమల అలవాటు కొంచెం పడి. మారింది కానండి. ఎప్పుడైతే కరిమల ఏట్రమైన తర్వాత పెరియానవట్టం వరకు దెర్ ఇస్ నో సిట్టింగ్ ప్లేస్ అండి. డీప్ డౌన్ ఉంటుంది. రాళ్ళు రప్పలు మన కాళ్ళే పర్ఫెక్ట్ ఫిట్టింగ్. చెప్పులు వేసుకుని షూ వేసుకుని జారిపడ్డ చరిత్రలు మనం ఎన్నో చూస్తున్నాం. రాళ్ళు పట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, ఆ మొస పడదు, మన శరీరంలో ఉన్న షర్టు కూడా బరువు అయిపోతుంది ఆ దిగడం. సుమారుగా 12 కిలోమీటర్లు డీప్ డౌన్. కరిమల ఏట్రం తర్వాత డౌన్. పెరియానవట్టం వరకు దమ్ 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 పోతూనే ఉంటారు. దాన్ని మార్చగలమా? అది అంత ఫారెస్ట్, అది ఆ వనం, వెస్టర్న్ ఘాట్స్ అవన్నీ కూడాను ఆ కరిమల ఎరకం అంది స్వామివారి దీంట్లో అంతా వనమూలికలతో కూడినటువంటి ఒక వరం. ఆ చోటంతా చెప్పులు లేకుండానే నడవగలం, లేకపోతే అవకాశమే లేదు. శరణమయ్యప్ప. దీనికి ఇంకొకటి కంటిన్యూషన్ అండి. కొంతమంది యూనిఫామ్ వేసుకునే ఉద్యోగం ఉంటుంది. ఉదాహరణకి పోలీసులే కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వీళ్ళకి తప్పదు, ఇంకా వాళ్ళ జీవనోపాధే అది. అలాంటి వాళ్ళు మరి షూస్ వేసుకోవటం కానీ, చెప్పులు కానీ. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇదే పట్టణంలో నాకు కొంత తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ పై అధికారుల దగ్గరికి పోయేటప్పటికి దెర్ ఈస్ ఎ డ్రెస్ కోడ్ అండి. అదేవిధంగా మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు కావాలంటే నోటీస్ చేసి చూడండి, కేరళియన్స్, తమిళియన్స్ చాలా మంది ఉంటారు బార్డర్స్లలో. మీరు కావాలంటే నోటీస్ చూడండి. మన ఇటు పక్కగా వెళ్ళే ట్రైన్స్లలో అంతా కేరళియన్స్, తమిళియన్స్ ఎక్కువ ఉంటుంటారు. నేను ఒకసారి అమర్నాథ్కి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం ఉండి మమ్మల్ని ఆపేశారు. ఒక బంకర్ దగ్గర ఆపేశారు. మేము 3 రోజులుగా అక్కడే వ్యాన్లోనే ఉన్నాం. ఫుడ్ వస్తుంది, తింటున్నాము, అన్నీ ఉన్నాం. ఒక అతను దిగి వస్తున్నాడు. అతను ఒక స్టేజ్కి రాగానే ఇంకొక అతను వెళ్తున్నాడు. ఆయన వెళ్ళి 2 రోజులు అయిందట. ఒక బాగా తెలుసుకోవాలండి టీవీ ద్వారా చూసేవాళ్ళు, బ్రెడ్ ముక్క 2 ప్యాకెట్లో 3 ప్యాకెట్లో ఉంటుందట. ఒక క్యాన్ లాగా ఇట్లా వేడి నీళ్ళు కాంచుకునేది ఉంటుంది సార్, అది ఈ హైట్కి షూ వేసుకొని అతను వెళ్తాడు. వెళ్ళి వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటంటే, భగవంతుడి దయతో మేమంతా అయ్యప్ప స్వామి భక్తులం అండి. దీక్షలు కాదు అది, నేను మళ్ళీ కేరళీయన్, నేను అయ్యప్ప దయతో నేను తిరిగి వచ్చానండి. వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో వచ్చేటప్పుడు తిరిగి వస్తామో లేదో తెలియదు, మా జీవితాలు అలాంటిది. మంచు కొండల్లోనే ఉంటాము. ఫ్రీజ్ అయిపోతుందండి. మనం ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఉన్నాం. మన కోసం బార్డర్లో ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని ధైర్యంగా ఉన్నటువంటి ఆ జై జవాన్ అంటారు చూసారా, జై జవానే తింటున్నటువంటి జై కిషన్ వాళ్ళందరూ కూడా బురదలో దిగుతున్నారు. ఆ తర్వాత మాట్లాడతాను ఆ సబ్జెక్ట్. వీళ్ళు అక్కడి నుంచి ఉన్నవాళ్ళు ఆయనతో నేను మాట్లాడాను, మరి ఎలా ఉంటారంటే అంతే ఉంటామండి. ఆ చాయ్ తాగుతాం, ఆ రొట్టి మొక్కలు ఆ వేడి ఉంటుంది కదా దాని మీద అలా పెట్టుకొని తింటాం, ఇదే అండి మాది. మనం ఏమిటో పంచభక్ష పరమాణాలు. అయ్యప్ప దీక్షలో కూడా 20 రకాలు ఏమేమో రకాలు తింటున్నాం. ఇవన్నీ అలా తింటూ వస్తున్నాను. మరి మీరు కేరళీయన్స్ అంటున్నారు కదా, మీరు దీక్ష తీసుకుంటారంటే 100% మేము దీక్ష తీసుకుంటామండి. మేము మా డ్రెస్ కోడ్తోనే వెళ్తాము. ఒకవేళ రాకపోతే, నేను డ్రెస్ వేసుకొని పోకపోతే, నా ఇక్కడ చెప్పులతో కానీ నా అడ్డులతో లేకపోతే నన్ను ఐస్ బాక్సులు పెట్టి మా ఇంటికి పంపిస్తారు. అదే నా పరిస్థితి అయిపోతుంది. అప్పుడు నేను వేసుకోవాలా లేదా చెప్పండి? నేను నా దేశాన్ని కాపాడుతూ, భక్తి నాకు, డ్యూటీ దేశానికి. కాబట్టి నా వృత్తికి నేను న్యాయం చేసే విధంగా నేను ఉంటానన్నారు. కానీ వృత్తికి న్యాయం చేయమన్నారు కానీ, అందుకే మీరు సుమన్ టీవీలో కూర్చొని ఇలా చెప్తారా, మేము ఇలా చేస్తామని చెప్పి కాదు. ఇలాంటి నిర్బంధమైనటువంటి స్థితిలో
ఒక సర్జన్స్ చాలా మంది డాక్టర్స్ నాకు తెలుసు, వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో పోయినప్పుడు చెప్పులు వేసుకుంటారు, ఫుల్ డ్రెస్ వేసుకుంటారు, గ్లౌజ్ వేసుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్, అతను బాగుంటేనే మీ ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ ఏదైనా సర్జరీ అయితే మీ కుటుంబంలో ఒక ప్రాణం కాపాడాలంటే ఆ డాక్టర్ డాక్టర్ డ్రెస్ dress. కోడ్తోనే ఉండాలి. దీక్షలో ఉన్నారు కదా అని చెప్పి కాదు. శరణమయ్యప్ప. ఖచ్చితంగా నియమం ఉన్న వాళ్ళు అలా 101% నో Hmm. కాంప్రమైజ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పులు వేసుకోకుండానే ఉండాలి. ఉండాలి. మిగతా సోమశిరణం. శరణమయ్యప్ప. నా పేరు హరీష్. హరీష్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మంచిర్యాల నుంచి వచ్చారు. శరణమయ్యప్ప. మొదటిసారి మాల వేసుకుంటారు కదా, 41 డేస్ 41 రోజు దీక్ష అయిపోయిన తర్వాత కంపల్సరీ శబరికి వెళ్ళాలా, లేకపోతే మా ఇంటి దగ్గరే అయ్యప్ప గుడికి వెళ్ళి తీయొచ్చా మాల? మంచి ప్రశ్న అండి ఇది. నేను మొదటిసారి మాల వేసుకుంటున్నాను హరీష్ మంచిర్యాల. ఓకే, మీరు మొదటిసారి మాల వేసుకుంటున్నారు, నేను శబరిమలకే వెళ్ళాలా అని అంటే ఆఫ్ కోర్స్ అండి. మీరు 10th ఎగ్జామ్ రాశారా? నేను బోర్డ్ ఎగ్జామ్కే రాయాలా, లేకపోతే మా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్? ఇది కరోనా పూర్వం, కరోనా తర్వాత, కరోనాలోనే మనం ఇంట్లో కూర్చొని రాసాం. సో వెళ్ళాలి. ఒక్కసారి మాల వేసుకుని శబరిమల దీక్షే కదా ఇది, వేసుకొని వెళ్ళాం. తర్వాత వసతి అనుసారమని కాకుండా మన యొక్క జీవిత యొక్క స్థితిగతులను బట్టి కనీసం పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి, అయ్యప్ప స్వామిని కొలవండి, మాలాదారులైరా రండి, పుట్టినందుకు ఒకసారి వెళ్ళండి, ఆ అనుభూతిని పొందండి, మరొకరు మళ్ళీ జీవితకాలం వెళ్తారు. శరణమయ్యప్ప. శరణం స్వామి. నా పేరు శరణమయ్యప్ప. కొంచెం గట్టిగా అడగచ్చు. నా పేరు ప్రతాప్ స్వామి, నెల్లూరు నుంచి వచ్చాను. ప్రసాద్ నెల్లూరు. ప్రతాప్ నెల్లూరు శరణమయ్యప్ప. స్వామి. ప్రతాప్. ప్రతాప్ ప్రతాప్ స్వామి, నెల్లూరు. నెల్లూరు. స్వామి ఇప్పుడు మాల వేసుకుంటారు కదా స్వామి, చాలా మంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా స్వామి. ఉమ్. ఇప్పుడు మాల వేసుకుంటే మనలో దేవుడు ఉన్నట్టే కదా స్వామి. నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు అలా ఎలా స్వామి అది? నైట్ షిఫ్ట్ లో కూడా దేవుడు ఉంటాడు, బయట పారిపోడు. ఓకే స్వామి. మధ్యాహ్నం నిద్రపోతారు చాలా మంది. మీ వృత్తి సార్, మీరు నైట్ టైం డ్యూటీ చేస్తున్నారు, పగలు పడుకోవాలి తప్పదు. అందుకని నేను తిన్న తర్వాత 18-20 రకాలు తిని నాకు నిద్ర వచ్చిందని దొల్లితే కాదు. ఏ పని రాత్రి ఉద్యోగం చేయని వాళ్ళు కాదు. మీరు ఇలా మాట్లాడుతుంటే సెక్యూరిటీ గార్డ్స్ అవును స్వామి. అండ్ పోలీస్ ఆఫీసర్, చాలా మంది పోలీస్ గార్డ్స్ వాళ్ళందరూ నైట్ షిఫ్ట్ చేస్తారండి. అవును స్వామి. చాలా మంది ఉన్నారు అలా. వాళ్ళందరూ రాత్రి పగలు కాస్త పడుకోపోతే రాత్రి వాళ్ళ రక్షణ పని చేయలేరు. మీ వృత్తి మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపో అంటాడు మీ ఎండి. నువ్వు రాత్రి చేయకపోతే ఇంటికి పోరా బాబా అని ఇస్తారు. కాబట్టి మీరు ఉదయం ఉన్నా రాత్రి ఉన్నా అయ్యప్ప మీతో ఉన్నట్టే. దీక్ష యాజ్ ఇట్ ఈస్. మిగతా వాళ్ళకి అందరికీ పగలు స్వామి, మీకు రాత్రి స్వామి, అంతే తేడా. పడుకోక వారి తప్పదు. నియమాలు- ఆరోగ్యం మంచిదే. మీ యొక్క ఆహారపు అలవాట్లు కాస్త జాగ్రత్తగా చూసుకోండి, అది బ్యాలెన్సింగ్ చేసుకోండి మీరు. ఎందుకంటే ఈ రోజు రేపట్లో మనం ఎలా అయినా ఫ్రూట్స్తో ఉండొచ్చు, మంచినీళ్ళతో ఉండొచ్చు. ఆ సమయంలో మీకు ఎలా ఉండాలో ఆ టైంలో మీరు మేలుకోకుండా ఉండడానికి కాస్త వేడి నీళ్ళు లాంటిది పెట్టుకోండి. అందుకని ఇంతకుముందు మీరు సివిల్లో ఉన్నప్పుడు ఛాయ్లు, ఫ్రూట్స్ అవన్నీ తింటారు కదా, లేక కాస్త నిద్ర రాకుండా ఉండడానికి, కళ్ళు తుడుచుకోవడానికి వేడి నీళ్ళు లాంటిది పెట్టుకోండి. చాలు, కొంచెం తాగడానికి, స్నానానికి కాదు. ఓకే స్వామి. శరణమయ్యప్ప. ఇంకో ప్రశ్న స్వామి. చాలా మంది జిమ్కి వెళ్ళడం కానీ, చాలా మంది డైట్ వాళ్ళది, జిమ్కి వెళ్ళే వాళ్ళు డైట్ వేరుగుంటారు స్వామి, అవన్నీ మార్చుకోవాలా స్వామి మాల వేసుకుంటారు? 100% అండి. జిమ్కి వెళ్ళాలని ఆలోచించండి. వంగి లేసేటప్పుడు ఆ మాల తెగిపోతే అవును స్వామి. దాని బదులు సూర్య నమస్కారం చేయండి. యోగా జిమ్కి రెగ్యులర్ గా వెళ్తారు కదా, మన ఇంట్లోనే ఉంది కదా యోగ శాస్త్రం, నేర్చుకోండి. సూర్య నమస్కారం 16 సార్లు చేసి వజ్రాసనంలో కూర్చోండి, అదే పెద్ద యోగా. తర్వాత జిమ్కి వెళ్ళండి. శరణమయ్యప్ప. చాలా మంది 41 రోజులు దీక్ష అంటారు కదా, కొంతమంది 18 రోజులు వేసుకుంటారు, కొంతమంది 21 రోజు వేసుకుంటారు. ఇలా 11. వేసుకోవచ్చా అలా? వేసుకుంటారు కాదు, అది ఎవరో ఒకళ్ళిద్దరు తయారు చేసినటువంటి ఒక డ్రామా అది. మండల కాలం అంటే ఒక 48 రోజులండి. ఒక పక్షం 15 రోజులు, ఆ పక్షానికి ప్రాయచిత్తం ఒక రోజు. అలా 3 పక్షములు 3 ప్రాయచిత్తములు. 48 రోజులు అయిన తర్వాత 49వ రోజే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలి. మీరు అడిగారు చూస్తారా స్వామి, కొంతమంది 18 రోజులు ఉంటారు, కొంతమంది 20 రోజులు ఉంటారని. ఒక తల్లి గర్భవాసంలో 9 నెలలు అయిన తర్వాత 10వ నెలలోపు మొదటి రోజే అయిపోవచ్చు, 10వ నెల మిడిల్ ఆఫ్లో అయిపోవచ్చు, లేదా ప్రీమెచ్యూర్ బేబీ అవుతారు 7 నెలలు 6 నెలలు. ఆ బేబీ ఎలా ఉంటారు, ఈ బేబీ ఎలా ఉంటారు. సరే నాకు వెళ్ళాలండి డాక్టర్, కమాన్ కోర్సెస్ వేయండి, నేను 5వ నెలలోనే పుట్టేస్తానంటే ఏమవుతారు? చచ్చూరుకుంటాం, లేకపోతే ఎందుకు పనికిరానోడుగా అయిపోతాం. ఇక్కడ బాగా తెలుసుకోవాలి, దీక్ష అయ్యప్పకు కాదు, ఆ పావనమైనటువంటి 18 మీద కాలు మోపే అర్హత కోసం మాత్రమే దీక్ష. ఇప్పుడు మీరే దీక్ష తీసుకొని వెళ్తూ ఉండగా మీతో పాటు ఒకళ్ళిద్దరు సివిలియన్స్ కూడా వస్తుంటారు కదా, మరి వాళ్ళకు కూడా దర్శనం అయిందా లేదా? మీకు దర్శనమైంది, వాళ్ళకి దర్శనమైంది.
మీకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమంటే మీరు దీక్ష ఉంటే ఆ పావడమైనటువంటి 18 ఎక్కుతారు, వాళ్ళు పక్క నుంచి వచ్చెక్కుతారు. ఆయన ఏమన్నారు, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు. దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు. పక్క నుంచి రారా నాన్న దా. ఫ్రస్ట్రేషన్లో మనం ఎవరిని తిడతాం చెప్పండి, ఆ దేవుని తిడతాం. ఏ ఇన్ని పూజలు చేసినా, కొబ్బరికాయ కొట్టినా, అన్నీ చేసినా, నన్ను ఇలా చేస్తావా? వాడికి ఆనందంలోనూ సంతోషంలోనూ జాక్పాటు తగిలినప్పుడు కనీసం దేవుడి ఇంట్లో కూడా పోడు. వాడికి ఫ్రస్ట్రేషన్, వాడికి ఈ ఆపద వచ్చినప్పుడల్లా దేవుణ్ణి తిట్టడమే, బూతులు తప్ప అన్ని తిట్టేస్తాడు. శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు నేను మాల తీసుకుంటే ఇంట్లో లేడీస్ ఉంటారు, అమ్మగారు అందరూ ఉంటారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి? కరెక్ట్. అదొక ఇంట్లో వాళ్ళతో పాటు మీరు ఎలాంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే అండి, చాలా మందికి అవతల వాళ్ళు ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలనేది కూడా కావాలి ఫస్ట్. ఇందులో మనం ఎలా ఉండాలి అనుకుంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో ఇప్పుడు చాలా మంది నేను మాల వేసుకొని మీ కుటీరంలో ఉంటానండి, మీ సన్నిధానం పెట్టుకొని ఉంటానండి. ఎవరి కోసం అండి ఆ సన్నిధానం? మీకోసం కాదండి, మీ భార్య పిల్లల కోసం కాదా మీరు దీక్ష తీసుకున్నది? ఏమంటే మేము సింగిల్ రూమ్లో ఉన్న అబద్ధం. ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సింగిల్ రూమ్లో లేవండి. ఇంచుమించుగా వసతి ఇచ్చాడు భగవంతుడు. ఒక ఆల్టర్నేటివ్ రూమ్, ఒక సెల్ఫ్, ఇదంతా ఉంది. అవన్నీ ఒకప్పుడు కాలం. నా బాల్యంలో మేము చిన్న ఒక రింగ్లో 10x10లోనే మా పిల్లలు మేము అందరం దేవాలయంలోనే అర్చకుడుగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో రకంగా ఒక చిన్న వసతి అయినా ఇచ్చాడు. సో మీరు దీక్ష తీసుకున్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటారు, భార్య ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. సో ఋతుచక్రం ఉన్నవాళ్ళు ఉంటారు కూడా ఖచ్చితంగా. మనం ఇంట్లో పీఠం పెట్టుకొని ఉండగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, బంధువుల ఇంటికి పంపడమా, లేదా ఇంకోట చేయడం లాంటిది చేయడం, ఇది ఒకటి చేయడం. ఈ ప్రశ్న నాకు ఒకళ్ళు మన భారతదేశంలో ఒక పార్ట్ ఆఫ్ దీంట్లో, స్వామి మా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, నేను నార్త్లో ఉద్యోగం చేస్తున్నాను, నేను నా భార్య మాత్రమే ఉన్నాం. నా భార్యకు కొంచెం ఆరోగ్యం బాగుండదు, అప్పుడప్పుడు నేను వండి పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆమె స్నానం చేస్తుంది, స్నానం చేయలేని పరిస్థితి. నేను మాత్రమే చూసుకోగలను, ఇంకెవరు చూసుకోవడానికి లేదు. ఒక 2-3 ఇయర్స్ బేబీ ఉన్నటువంటి ఒక ఆవిడ. దీనికి నాకు సమాధానం చెప్పాడంటే ఒకసారి నేనే క్వశ్చన్ మార్క్లో పడిపోయాను. అతను తప్ప ఆవిడకి ఇంక వేరే దిక్కు లేదు, కాబట్టి అతనే చెయ్యక తప్పదు. అందుకని ముట్టైనప్పుడు కూడా ఆమెకి వేరే ఏర్పాట్లు అతను చేశాడు. ఫుడ్ వగేరాలని ఆవిడకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి తన దీక్షలు తన రూమ్లో ఉండగా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైనా ప్రతి చోట ఈరోజు ఫ్రెండ్ లేడీ వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఒక రిక్వెస్ట్ మీద చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేయడం, అమ్మాయికి తను దీక్షగానే ఉండడం చేస్తున్నాడు. ఈ ముట్టు అనేది తప్పు కాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఆరోగ్యంగా భగవంతుడు ఉండడానికి ఇచ్చినటువంటి వరం, ఇంకా మనకే అది లేదు. అది శాపం మాత్రం కాదు, అది ఒక చిన్న వరమే. కాబట్టి దాన్ని ఎక్స్క్యూజ్గా చేసుకుంటూ మనం ముందుకెళ్ళడమే, అంతే. శరణమయ్యప్ప. ప్రత్యేకమైన గది ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే పీఠం ఇంట్లోనే. పెట్టుకోవచ్చండి? ఇప్పుడు నేనైతే నాకు ఇంత మేము బయట ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. సింగిల్ రూమ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాను, ఏదో ఏర్పాటు చేసి డబుల్ రూమ్లో ఉన్నాను. ఇప్పుడు 5 రూమ్లో ఉన్నా కూడా అలాగే ఉన్నాం. అలాగే గురుగారు, పడి పూజ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆర్భాటంగా చాలా వైభవంగా ఇలా మాత్రమే చెయ్యాలా పడి పూజ, వీటికంటే ఏమన్నా నియమాలు ఉన్నాయా, ఏ విధంగా చేయాలి? ఇది చూడండి, ఆర్భాటమైనటువంటి సినిమాలు ఉంటాయి, లో బడ్జెట్ సినిమాలు కూడా ఉంటాయి. రెండు బాగా ఆడతాయి. అది తప్ప ఇది రైటా అని ప్రశ్న లేదండి. అది చూడడం వల్ల చాలా మందికి జనరంజకంగా ఉంటుంది, అందరూ ఆనందపడతారు. ఏమీ లేదా, ఒక 11 మందికి భోజనం పెట్టి పూజ చేసే పూజ కూడా ఉంది, చేయొచ్చు. ఇది తప్ప అని లేదండి, అది కరెక్టే, ఇది కరెక్టే. వారి యొక్క శక్తి స్తోమత పెట్టి ఆయన పెద్ద ఆర్భాట హంగులతో చేయడం వల్ల మనమే కదా పోయి చూసాం. ఆయన ఏమన్నా మనకు ఖచ్చితంగా పిలిచారా? ఇందులో ఒక గొప్పతనం ఏమంటే, మన ఇంట్లో ఒక పెళ్ళియో ఏదైనా ఒక మంచి విషయం జరిగితే భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఆ పత్రిక ఇచ్చి 2 కొడుకు మొక్కలు చేతిలో పెట్టుకొని, మా పెళ్ళికి రండి, మా ఇంట్లో ఫంక్షన్కి రండి, మా ఓని ఫంక్షన్ రండి, చీర ఫంక్షన్కి రండి, పంచగడుతున్నాం రండి, మా ఇంట్లో బర్త్డే ఉంది రండి అని పిలిస్తే మనకు టైం ఉంటే వెళ్తాం. వెళ్ళిన తర్వాత మర్యాద చేస్తే అక్కడ ఉంటాం, లేకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ ఈ అయ్యప్ప పూజ ఉంది చూసారా, ఎక్కడ సౌండ్ వినబడితే మనం దీక్షలో ఉన్నా అలా పోయి అక్కడ పోయి కూర్చుండిపోతాం. తర్వాత చూస్తే ఆ పక్కనే ఒక మోరి ఉంటుంది,
అక్కడే కుక్కలు పందులన్నీ తిరుగుతూ ఉంటాయి. మరుసటి రోజు ఈ రోజు వాళ్ళన్నీ బంధించుంటారు. అలాంటి రోడ్లోనే చేస్తుంటారు. కొన్ని గ్రౌండ్లో చేస్తుంటారు. అక్కడ శుభ్రం ఉందా, అది ఉందా లేదు, క్లీన్గా ఏదో మ్యాట్ వేస్తుంటారు. చక్కగా చూస్తున్నాం. పిలవని పేరంటంగా ఆ అయ్యప్ప అనే ఒక్క మాధుర్యంతో ఎంత దూరమైనా పోయి అక్కడ పోయి కూర్చొని స్వామి శరణం అయ్యప్ప శరణం చెప్పుకునే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఇదే. గమనించండి, అవునా కదా? అక్కడ ఆర్భాటంగా ఉందా, ఇంకోటి ఉందా లేదు కాదు. ఇప్పుడు ఈ సభకే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా, దీక్షలో ఉన్నాం కాబట్టి మా మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ వేరు. ఆ దీక్షకు ఉన్నటువంటి ఒక పవర్ అనేది ఒక డిఫరెన్స్. కాబట్టి ఆర్భాటమైనటువంటి పూజ తప్పులేదు, సామాన్యమైనటువంటి పూజ తప్పులేదు. నియమంగా ఎంతమందిని పిలవాలండి ఒకవేళ పడి పూజ చేస్తే? ఒక్కళ్ళని. ఒక్కళ్ళు చాలు. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఒక్కరిని పిలిచి భోజనం పెట్టండి. మీ కష్టార్జితో అప్పు చేసి పూజలు చేయొద్దు, అప్పు చేసి యాత్ర చేయొద్దు. మీరు దీక్ష తీసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు పూజ ఉద్యోగము వృత్తియో చేస్తున్నారు అనుకుందాం. ఆ డబ్బుతో మీ భార్య పిల్లలు తల్లిదండ్రుల్ని కాపాడాలి. ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పని చేయండి. ఆ వచ్చిన డబ్బుతో దీక్ష పూజ యాత్ర అదే చేయండి. ఎక్స్ట్రా 1 అవర్ బెనిఫిట్ షోలాగా అనుకోండి. ఆ యొక్క ఎక్స్ట్రా టైంని మీ దీక్షకు వాడను. కానీ యాత్రకు వెళ్తున్నానని హో అని చెప్పేసి అప్పు తీసుకోకూడదు. పోవడం కుదరలేదా, స్వామియే శరణమయ్యప్ప అంతే. కానీ ఒక్కళ్ళకైనా భోజనం పెట్టాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క రూపంలో సాక్షాత్ అయ్యప్ప మన ఇంటికి వచ్చి భిక్ష చేసిన ఆనందాన్ని పొందుతారు. శరణమయ్యప్ప. స్వామి, నా పేరు లీలా వెంకటేష్. నేను భీమవరం నుంచి వచ్చాను. లీలా వెంకటేష్ గారు, భీమవరం. వెరీ గుడ్. శరణమయ్యప్ప. ఇప్పుడు కొంతమంది హారతి తీసుకుంటారు కదా స్వామి, అయ్యప్ప స్వామి హారతి ఇచ్చినప్పుడు వాళ్ళు విభూది హారతి చుట్టూలా తిప్పి నోట్లో వేసుకుంటారు కదా, అది ఎందుకు వేసుకుంటారు? కొంతమంది బొట్టు పెట్టుకుంటారు. ఆ విభూదిలో ఆ కర్పూరం పెట్టి ఆ హారతిని తన యొక్క దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప ముద్రను అలా పెట్టుకొని ఆ ముద్రకు హారతిని ఇలా తీసుకొని కళ్ళకు అద్దుకొని పెట్టేసుకొని అందులో ఉన్న బొట్టు పెట్టుకోవడమే కదా. కొంతమంది నోట్లో భస్మంలో ఉన్నటువంటి గుణం ఏమంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అది వేసుకోవడంలో తప్పు లేదు, మంచిది కదా, అది ఇట్స్ గుడ్ అంతే. దానికి ప్రత్యేకమైనటువంటి సమాధానాలు కూడా లేవు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంతే. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఇది 18 పడులు ఆడవారని ఎక్కనియరు అన్నారు కదా. అంటే నాకు చెప్పిన గురుస్వాములు నాకు చెప్పారు 18 మెట్లని ఆడవారని నిషేధించారు అని చెప్పి ఎక్కకుండా. మంచి ప్రశ్న ఇది. 18 మెట్లను ఆడవాళ్ళు ఎక్కకుండా నిషేధించలేదండి. ఋతుచక్రం తీరని వాళ్ళు ఎక్కకూడదు అన్నారు. ఇప్పుడు 11 వయసులోపు మీ ఇంట్లో చెల్లెలో చిన్న బిడ్డను ఉన్నారనుకోండి, 10 వయసులోపు ఉండి దీక్ష తీసుకుని 11 వయసులోపు కూడా ఈ మధ్య ఈ మనం తీసుకునే ఆహార దీని ద్వారా వాళ్ళు మెచ్యూర్డ్ అయిపోతున్నారు. కాబట్టి 10 ఇయర్స్ లోపు ఉన్న కన్యా పిల్లలు ఎక్కవచ్చు, ఇరుముడి తీసుకొని దీక్ష తీసుకొని. తర్వాత 55 సంవత్సరాల తర్వాత అథెంటికేషన్గా యూట్రస్ రిమూవ్ చేసుకొని 20 ఏళ్ళకు కూడా 25 ఏళ్ళకు కూడా కొంతమంది చాలా చేస్తున్నారు. అలా కాదు, 55 సంవత్సరాలుగా ఆ యొక్క స్వతహాగా రక్తస్రావం అనేది ఆగిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర సర్టిఫికేషన్ పొంది షీఈస్ గుడ్ అని చెప్పి హెల్త్ సర్టిఫికేషన్ ఉండి అక్కడ ఆధార్ చూపిస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు. అక్కడ వెళ్ళి అలౌ చేస్తారు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి సతీమణి రాజేశ్వరి అమ్మగారు కన్నయ్యస్వామిగా మాల వేసుకున్నప్పుడు తన యొక్క 55 సంవత్సరాలు ఎన్నో ఏండ్లుగా మా నాన్నకు సేవ చేస్తుంది. తను మాల వేసుకున్న తర్వాతనే ఫస్ట్ శబరిమలకి అడుగు పెట్టాలని తను మాల వేసుకొని 55వ సంవత్సరం నేనే పెద్ద పాదం తీసుకొని మా అమ్మని నడిపించి నేను శబరిమలకి నేనే మెట్లెక్కిచ్చాను. ఎక్కకూడదని లేదు. సరే, మిగతా ఈ మధ్య వయసు వాళ్ళు ఎందుకు ఎక్కకూడదు అని అంటే వీళ్ళు మండల కాల వ్రతం ఉండలేరు. ప్రతి 25 రోజులకు ఒక్కసారో 27 రోజులకు ఒక్కసారో భగవంతుని యొక్క వరం వాళ్ళకి ఋతుచక్రం అనేది రావడం కాబట్టి సో వాళ్ళకి ఆ దీక్ష భంగం. ఈ దీక్షకు ఒక 48 రోజులు వ్రతం ఉండాలని చెప్పారు కాబట్టి తీసుకోకూడదు అన్నారు. కానీ వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్పను దర్శించుకోవడానికి ఎవరైనా చేసుకోవచ్చు. శబరిమలకి వెళ్ళాలంటే ఈ నియమావళి. అందుకే అయ్యప్ప ఏమన్నారు, మీరు శబరిమలకి రాకండి అమ్మలారా, మీకోసమే మీ ఊరికి వస్తున్నానని చెప్పి మీరు చెప్పే ప్రతి ఊర్లోనూ ఒక అయ్యప్ప దేవాలయం ఉంది. అక్కడ ఆడవాళ్ళు వెళ్తున్నారు కదా, దర్శనం చేసుకుంటున్నారు కదా, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అభిషేకం చేసుకుంటున్నారు కదా.
శరణమయ్యప్ప. ఇంకొకటి ఇప్పుడు కొన్ని వ్రతాలు చేసుకోవాల్సి ఉంటుంది. కార్తీక మాసం కదండి, కొంతమంది సత్యనారాయణ వ్రతం అవి ఆచరిస్తూ ఉంటారు. భార్యాభర్తలు దంపతుల సమేతంగా కూర్చుని అయ్యప్ప వ్రతం పూజనే చేయాలి. భార్యాభర్తలు కూర్చొని చేయాలని ఉంటే మీరు సత్యనారాయణ వరకు వెళ్తున్నారు. చేసుకోవచ్చండి అయ్యప్ప అలా? స్వామి వారి పడి పూజలు నేను చేసే ప్రతి పడి పూజలు నేను చేసేది కాదు, ఆ. చూస్తున్న గురుస్వాములు అందరూ చెప్పండి. ఆ స్వామి మాల వేసుకున్న స్వామి వారి యొక్క శ్రీమతి లేకుండా మీరు పడి పూజ చేస్తున్నారా? వెంటనే ఏం చెప్తున్నారు? గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఈయన మాల వేసుకోకనే సన్యాసం తీసుకోవట్లేదు, బ్రహ్మచర్యం తీసుకుంటున్నారు. భార్యను సహితం నేను అమ్మగా చెల్లెగా భావిస్తాను అన్నారు కానీ భార్య చెల్లి అయిపోదు. అందుకని ఆమె తాకగానే కరెంట్ షాక్ ఏం కొట్టేది. దీక్షగా చేయాలి. మనసాక్షి అనేది ఉంది కదండి. కాబట్టి ఆమె పర్మిషన్ లేకపోతే ఈయన పూజలు చేయగలరా? ఆమె పర్మిషన్ లేకపోతే ఈయన దీక్ష చేయగలరా? ఆమె పర్మిషన్ ఇవ్వకపోతే ఏమో ఇంత ఖర్చు పెట్టావు, నాకు నగ కొనియను, నాకు చీర కొనియను, ఏ అమ్మ అడగరు. చక్కగా తీసుకోండి దీక్ష, అద్భుతంగా చేయండి, మీకు సహకరిస్తామని ఆ భార్య అక్క తల్లి ఉండగా వాళ్ళ సహకారం లేకుండా ఏ దీక్ష అయిందండి? పూజలు చేయకూడదు, వ్రతాలు చేయకూడదని ఎక్కడ చెప్పట్లేదు, పనికిరాని వేషాలు వేయకూడదని చెప్పారు అంతే. శరణమయ్యప్ప. ఇప్పుడు ఈవినింగ్ స్నానం చేస్తారు కదా స్వామి, ఇప్పుడు ఆ స్వామి ఉన్నారు, ఆ స్వామి స్నానం చేసి వచ్చాక మీరు మాల్లో ఉన్నారు, ఆయన మాల్లో ఉన్నారు, ముట్టుకోకూడదని కొంతమంది అంటారు. అలా ఎందుకు స్వామి? అలా ఏం లేదండి, స్నానం చేసి వచ్చాక మీరు రండి, ముట్టుకుంటాను, మీరు ముట్టుకోకూడదు రండి. మిమ్మల్ని నేను ముట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది? నాలో పవర్ ఏమైనా మారిపోయిందా మీకు? లేదు స్వామి. ఏం లేదు కదా, ఏం లేదు, అలాంటిది ఏం లేదు. స్నానం చేసి మీరు అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి, అలాంటి ఆలోచన కూడా చాలా పెట్టుకోకండి, మంది అన్నారు స్వామి. అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. అద్భుతం, ఒక వైబ్రేషనే కదా ఒక మాల వేసుకున్న స్వామిని ముట్టుకుంటే. కానీ ఆ ముట్టుకునే సమయంలో మీరు కూడా కాస్త శుభ్రతను పాటిస్తే మంచిది. శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు షాంపూస్ సోప్స్ ఇవి వాడచ్చా? అంటే దానికి మాల separate- వేసుకున్న వాళ్ళు షాంపూ సోపు ఇవన్నీ వాడవచ్చా? ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది చూసారా, ఈ డ్రెస్ అంతా కూడాను మనము మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలలో నుంచి రోమ కణాల్లో నుంచి ఒక చెమట రూపంలో ఒక దుర్గంధం అనేది వచ్చి మన శరీరంలో ఉన్న బట్టల్ని అంటేసుకుంటుందండి. దీనికి కావలసినటువంటి పౌష్టికమైనటువంటి వాష్ చేయకపోతే మీ శరీరంలో చర్మ వ్యాధులు వచ్చేస్తాయి. అందుకని షాంపూ సోపు వాడమని చెప్పలేదు. పంచగవ్య మిళితంగా ఇప్పుడు చాలా వచ్చిందండి ఆయుర్వేదిక్గా. ఎందుకంటే ఈ షాంపూ సోపులో ఎగ్ యొక్క మెచ్యూర్ మిక్స్ అవుతుంది కాబట్టి దాన్ని వాడకూడదు, వాస్తవానికి వాడకూడదు. ఖచ్చితంగా ఎవరు వాడకండి. పంచగవ్యంతో పాటు కూడినటువంటిది ఇప్పుడు చాలా ఆయుర్వేదిక్ రీసెర్చ్ చేసి పాలతోనూ పసుపుతోనూ తులసితోనూ చాలా చేస్తున్నారు. శరీరంలో ఒక దుర్గంధం రాకుండా ఉండడానికి కోసం, శారీరక శుద్ధి కోసం ఉండాలి అన్నారు కానీ షోకు కోసం వాడకూడదు. అయ్యప్ప స్వామి జగన్మోహన సుందరకారుడు, సుందరేశ్వరుడు శివుడు, జగన్మోహిని అందమైనటువంటి వారి ఇరువురికి కుమారుడు. ఆయన ఎంత అందంగా ఉంటాడు అయ్యప్ప. అందంగా ఉండడం కాదు, అక్కడ షోకు ఉండకూడదు, శుభ్రం ఉండాలి అన్నారు. శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప స్వాములు పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా? ఇది చాలా మంది ఇప్పుడు అదే అన్నాను కదా, ఇప్పుడు మీరు సోపు షాంపూ పర్ఫ్యూమ్ అంతా ఒకటే, అంతా ఒకటే కదా, పెర్ఫ్యూమ్ కొట్టడం ఏందండి ఇంకా. శరణమయ్యప్ప. అంటున్నాం స్వామి. శరణమయ్యప్ప. మొదటిసారిగా మాల వేసినప్పుడు కన్యాస్వామి అని చెప్పి ఆహారం కానీ ప్రేమ కానీ ఫోర్స్ సన్నిధానంలో చేస్తారు, పనులు చెప్పడం కానీ ఫోర్స్ చెప్తారు. వ్యతిరేకంగా చెప్తారు అవును, చాలా అవును, ఎక్కువగా. అవును. అదే ఎందుకు అలా? వినండి అందరు కూడా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ కన్యస్వామికి ఇప్పుడు సపోజ్ ఈ స్వామి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు, ఈయన వచ్చారు, మనం అందరం కూడా పోయి భిక్షకు వెళ్ళాం ఆ రోజు. కానీ ఆ పక్కన ఉన్న స్వామికి, ఈ కన్యస్వామికి తినిపియాలి. కన్యస్వామి తిను 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 అని ఫోర్స్ చేశాడు. ఇప్పుడు ఈయనే ఎత్తుకుంటాం, డబుల్ ఎక్సెల్ అనుకుంటాం, మాల వేసుకోకుండా అది 4XL అయిపోదుగా ఇప్పుడు. అంతేగా పొట్ట, సాత్విక ఆహారం ఉండాలి కదా. ఎవరైనా అలా చేశారనుకోండి, ఆ వడ్డించే వాడిని కింద కూర్చోబెట్టేసి మీరు లేచి తిను అని చెప్పి వెళ్ళిపోండి. కన్యస్వామి సాక్షాత్ అయ్యప్పకు సమానం. ఆయన ఎక్కువ పని చేయాలి అంటే నువ్వు పని చేయకూడదా? మాల వేసుకున్నారంటే అందరూ పని చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి. అందుకే సన్నిధానంలో ఉండకండి, మీ ఇంట్లో ఉండండి అన్నాడు ఆయన. ఈ సన్నిధానం అనేది ఒక బూటకం. వసతులు లేదండి మేము అందరూ కలిసి, అవన్నీ బూటకాలండి. సన్నిధానం మీరు మీ మాల మీకోసం వేసుకున్నారా, సన్నిధానం కోసం వేసుకున్నారా? మళ్ళీ ఒకే ఊర్లో, ఇప్పుడు సిటీలో పెద్దగా తెలియదు కానండి, చిన్న చిన్న ఊర్లలో ఈ సన్నిధానం అనే పేరు మీద 4-5 బ్యాచ్లు ఉంటాయి.
ఈ సన్నిధానం అంటే ఆ సన్నిధానం పడదు, ఆ సన్నిధానం అంటే వీడికి పడదు, ఆ రూల్ సీరియల్స్ ఆ గురుస్వామి వీళ్ళు మళ్ళీ పూజకి వెళ్ళిన తర్వాత వీళ్ళు నన్ను పిలవలేదు, వీళ్ళు నన్ను పిలవలేదు. ఇక ఇవి పెద్ద కథ అయిపోయింది. ఇప్పుడు షాల్వలు కప్పడం, దండలు వేయడం పెద్ద షోక్ అయిపోయింది. దీక్ష ఎవరి కోసం తీసుకుంటున్నారు? మన కోసం కాదు, నేను నా కోసం తీసుకుంటున్నా, మీరు అంతే కదా. ఎవరి కోసం? నేను నమ్మిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు. ఎవరు? నేను నమ్మిన వారు ఎవరు? నేను నమ్మిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. నన్ను నమ్మిన వాళ్ళు నేను, నా భార్య, నా భార్య, నా పిల్లలు. వీళ్ళ కోసమే దీక్ష తీసుకుంటున్నాం, సన్నిధానం కోసం కాదు. శరణమయ్యప్ప. మరొక ప్రశ్న ఇంకోటి, బయట ఎక్కువసార్లు నేను చూశాను స్వామిలో మార్నింగ్ టిఫిన్స్ కానీ ఛాయలు కానీ ఎక్కడ పడితే అక్కడ. బాగా వినండి, ఇది కరెక్టా? స్వాములు చేస్తున్నారు కదా, ఎక్కడ పడితే బండ్లో టిఫిన్. కల్చర్ మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? ఒక్కసారి అలా తినేటప్పుడు ఆలోచించి తినండి. కరెక్టా? ఈ అయ్యప్ప సమాజంలో అలాగే చెప్పబడిందా? శరణమయ్యప్ప. భిక్ష విషయంలో చాలా మందికి సందేహాలు ఎస్, ఉన్నాయండి. ఎలా తీసుకోవాలి అసలు? ముందు ఎటువంటి నియమాలు, తర్వాత ఎటువంటి నియమం, అసలు భిక్ష తీసుకునే నియమం? ఏకభుక్తం భూశయనం అన్నారు. ఏకభుక్తం భోజనం చేయాలి. నేను మాల అయిపోయేటప్పుడు సర్టిఫికేట్, ఈవెన్ మన డ్రెస్ కోడ్లో కూడా డిసిప్లిన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో డ్రెస్ కోడ్లో కూడా డిసిప్లిన్ తప్పకూడదు. సో భోజనంలో ఇప్పుడు చాలామంది, మీరే ఉన్నారమ్మా, మీ ఇంట్లో పూజ చేశారు, మీ వారు మాల వేసుకున్నారు, మమ్మల్ని అందరినీ పిలిచి పూజ చేసి భోజనం పెట్టాలనుకున్నారు. మీరే ఉంటారు, మన ఇంటికి స్వాములు వస్తున్నారు కదండి, ఒక 2 రకాలు ఎక్కువ పెడతాం అంటే మీ అత్తగారు అంటారు, ఇంకొక 2 రకాలు నా తరపున కూడా పెడదాం. మీ ఇంట్లో ఇంకెవరైనా అన్నదమ్ములు అక్కజల్లు ఎవరైనా ఉంటారు, వాళ్ళు కూడా 2 రకాలు, మీ అమ్మగారు కూడా వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా, అలా 18 రకాలు. అంటే ఏకభుక్తంలో ఒక ఆహారం 18 రకాలు పెట్టి భోజనం పెట్టడం ఏందండి? ఇప్పుడు మీరు స్త్రీలే కదా, మీకు అడుగుతాను, మీరు మీ వారు మాత్రం ఇంట్లో ఉంటే డైలీ 18 రకాలు తింటారా మీరు? ఎన్ని? 1 2 మ్యాక్స్ 2. ఆ 2 సగం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు రాత్రికి. హానెస్ట్ గా మాట్లాడుకోవాలి అక్కడ. మరి అయ్యప్పటికి మాత్రం 18 రకాలు పెట్టడం ఏంటి? వీళ్ళు తీసుకున్నటువంటి బ్రహ్మచర్య దీక్ష ఈ ఆహార నియమాలలో ఆ శరీరంలో ఒక రసాయనిక మార్పిడి అనేది ఏర్పడి ఆహారం తినడం వల్ల మధ్యాహ్నం నిద్ర పట్టడం, శరీరం అలసిపోతుంది ఆ తిండి ద్వారా. ఇంకా కొంతమంది పర్లేదు, ఇప్పుడు కొంత నేను సాత్విక ఆహారం గురించి మన బిర్యానీలు పెడుతున్నారు, ఫ్రైడ్ రైస్లు పెడుతున్నారు, మంచూరియన్లు పెడుతున్నారు, ఇవన్నీ పెట్టి అవన్నీ స్పైసీ. లేదండి మీకు గరం మసాలా వెయ్యం, కానీ ఫ్రైడ్ రైస్ అలా పెడతారా ఎవరైనా? ఎక్కడైనా ఉందా? కుర్మాలు అలా అన్నీ పెట్టి వాడికి ఏమవుతుంది, ఆ శరీరంలో రసాయన మార్పిడి ఏర్పడి వీర్యం స్ఖలితమైపోయి బ్రహ్మచర్యం అనేది అవుట్ అయిపోతుంది. అక్కడ ఎంత ఘోరం! ఒక తెలియని పాపం చేస్తున్నాం, తెలియని పాపం చేస్తున్నాం. అయ్యప్పటికి ఆహారం పెట్టడం ఎంత ముఖ్యమో అందులో సాత్విక ఆహారం పెట్టకుండా ఇలాంటి రసాయనిక మార్పిడి చెందే ఆహారం పెట్టి ఆ అయ్యప్పని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క బ్రహ్మచర్య దీక్షను భంగం చేయడంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, నిద్రలోనూ స్నానంలోనూ ఆ వీర్యం వెళ్ళిపోతుంది. కానీ పెట్టే మనకు ఎంత తప్పు తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆహారం, నేను ఇప్పుడు ఈ మధ్యలో ఒక పూజ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అంత పూజ ఉంటుంది కదా, ఎవరు నా దగ్గరికి పూజకు వచ్చినా నేను చెప్పేది, మీ దాంట్లో ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్ స్పైసెస్ ఏదో ఉండకూడదు, 1 లేదా 2 ఐటమే పెట్టాలి. మజ్జిగ పెట్టాలి, పెరుగు పెట్టకూడదు. మజ్జిగ మాత్రమే. అవునండి. మీరు స్వామినారాయణ గురుకుల్ వాళ్ళ సంస్థానంకి వెళ్ళండి, వాళ్ళు మంచినీళ్ళు పెట్టరు, మజ్జిగ ఇస్తారు అక్కడ గ్లాస్లో. భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళతో బదులు మజ్జిగ తాగని ఆవు పాలతో కూడినటువంటి మజ్జిగ ఇస్తూ ఉంటారు. ఈ మజ్జిగ తాగడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి చెడును కూడా శుద్ధి చేస్తుంది మజ్జిగ అనే చెప్పారు. ఆకుకూరలు పెట్టండి, ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఏమండి, వెజిటబుల్ బిర్యానీ, దాని బదులు కీరకాయలు పెట్టండి, దాని బదులు క్యారెట్ ముక్కలు పెట్టండి, అది పెట్టరు. మిర్చి బజ్జీ, స్వాముడికి మిర్చి బజ్జీ పెట్టాలి, స్వాముడికి ఇదే గులాబ్ జామ్, ఇవన్నీ ఎక్కడన్నా ఉందా? శబరిమలలో తినే ఆహారం తెలుసండి, కేరళ సంప్రదాయ ప్రకారం కഞ്ഞി ఉండడం అంటారు. అంటే దొడ్డు రైస్ ఉంటుంది, ఉప్పుడు బియ్యం, దాన్ని ఉడికించి ఆ నీళ్లు 2 స్పూను 3 స్పూన్ అన్నం ఉంటుంది, మీకు ఇదంతా వాటర్ ఉంటుంది, ఒక ఉప్పులో వేసిన నిమ్మకాయ, ఇదే ఆహారం. కేరళీయులు తినే ఆహారం అదే. మీరు కావాల్సిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరిపడక కూరగాయలు పండ్లంతా వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, అన్నీ చేస్తారు, పౌష్టికంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు.
వ్యాధులకి దూరంగా ఈ దీక్షనే వ్యాధులకి మారడానికి కోసమే కదా, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమే కదా. ఆరోగ్య సూత్రం అంతా ఇందులోనే ఉందన్నాం కాబట్టి నేను ఇది వరకు ప్రశ్న కూడా అడిగాను, మనకు ఒకటే శత్రువు 2 రకాల ఉపద్రవం అని. నోరు మూసుకొని ఉంటే సమాజం మనతో బాగుంటుంది, నోరు అదుపులో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. శరణమయ్యప్ప. చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కగా వివరించారు. మాకు ఏవి తెలియనివన్నీ మేమే ఏదైనా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి ప్రశ్నల ద్వారా. ఈ మాధ్యమం ద్వారా ఏమన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ అమ్మగారు ముందు ఇన్స్టైట్ తీసుకున్నారు సుమన్ టీవీ ద్వారా, ఇంతమంది పిల్లలందరూ కూడాను నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలని అడిగే ఈ ప్రశ్న వీళ్ళది కాదండి, ఇవన్నీ మీ ప్రశ్నలు. మీ తరపున ఒక్కొక్క జిల్లాలో చూసారా, ఇక్కడ మైత్రీయ భావం చూసారా, ఒకళ్ళు తెలంగాణ ఒకళ్ళు ఆంధ్ర, ఎలా ఉంది చూసారా. ఇక్కడ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా నిష్ఠగా చేసే భక్తులు ఉన్నారు వాస్తవానికి. అందుకే అయ్యప్ప ప్రాబల్యం చాలా గొప్పగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రద్ధా భక్తులతో ఉన్నారు. ఈ క్వశ్చన్స్ అంతా వాళ్ళు తెలిసి అడిగారా తెలియక అడగగారా కాదు, వీళ్ళ దగ్గర బయట సమాజంలో ఎక్కడో ఈ ప్రెషర్స్ని వీళ్ళు పొందుంటేనే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దీనికి ఈ మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించి సుమన్ టీవీ వారిని నేను అభినందించాలనుకుంటున్నాను. గత సంవత్సరం ఇలాగే చేశారు, ఈ సంవత్సరం కూడా ఇలాగే చేశారు. ఈ యొక్క జైత్ర యాత్ర ఇంకా కొనసాగాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాకుండా ఇంకా ఎంతో మంది మహానుభావులైనటువంటి గురుస్వాములు ఉన్నారండి సమాజంలో, వాళ్ళందరూ కూడా పిలిచి ఈ డిబేట్లో చేయించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలండి వీటిలో పాల్గొనేందుకు. గురుగారు శరణమయ్యప్ప.